వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం పెద్ద జూటూరు గ్రామంలో గత 15 ఏళ్లుగా నిలిచిపోయిన పీర్ల పండుగకు మళ్లీ శోభ వచ్చింది. గతంలో చోటు చేసుకున్న ఓ సంఘటన కారణంగా గ్రామంలో పీర్ల పండుగ నిర్వహణకు విరామం ఏర్పడగా ఈ ఏడాది గ్రామస్తులు అన్ని వర్గాల ప్రజల సహకారంతో సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. పండుగ నిర్వహణకు అనుమతుల కోసం గ్రామ పెద్దలు పోలీసు అధికారులను ఆశ్రయించారు. ప్రారంభంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు కొంత ఆలోచన చేసినప్పటికీ గ్రామంలోని అన్ని వర్గాల పెద్దలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అందరి నుంచి హామీ తీసుకున్న అనంతరం పండుగ నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు. పండుగ జరిగే అన్ని రోజుల పాటు వేముల పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో పండుగ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం పెద్దజుట్టు గ్రామంలో మన మస్తాన్ స్వామి పీర్ల పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా 3 రోజుల ఉంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మస్తాన్ స్వామికి ఇతర రాష్ట్రాలు కూడా భక్తులు ఉన్నారు. ఈ మస్తాన్ స్వామి పండుగ అంటే 3 రోజుల పాటు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు అతి ఉత్సాహంగా ఎవరు రాత్రిపూట కూడా నిద్రపోకుండా అంత ఉత్సాహంగా బ్రహ్మాండంగా బాగుండారు. ఇది ఇంతవరకు కొన్నాళ్ళు జరగకుండా పోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం మొదలుపెట్టి కొంత ఊళ్ళో పెద్దలు బాగా సహకరించి చేసినారు. ఈ మస్తాన్ స్వామి పండుగ అంటే ఊళ్ళో పెద్దలు పిల్లలైతేనేమి ప్రతి ఒక్కరూ ఎంత కావాలా, ఎంత తక్కువ వచ్చా నేయిస్తా అని బ్రహ్మాండంగా అందరూ ఆదరించి బాగా జరుగుతుంది. ఈ సందర్భంగా మన గ్రామంలో అయితేనేమి ఊరేగింపు ప్రతి ఒక్కటి గుర్రము అయ్యి బాగుండాది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ స్వామికి ఈ పండగ చేయడం వల్ల ఊళ్ళో సుఖశాంతులు, సంతోషాలు, ఈ సంతానం గురించి కూడా బాగా ఈ స్వామి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాల భక్తి భావంతో కలిగి బాగా చేస్తున్నారు. పిల్లలు పెద్దలు బ్రహ్మాండంగా సంతోషంగా హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. 15 ఏళ్ల తర్వాత గ్రామంలో మళ్లీ పీర్ల పండుగ వైభవంగా జరగడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం. వేముల మండలం పెద్దజూడూరు గ్రామంలో మస్తాన్ స్వామి పీర్ల పండుగ సందర్భంగా ఈరోజు ఊరేగింపుగా పోవడమైంది. ఈ పండుగకు ముఖ్యంగా 15 సంవత్సరాలుగా ఈ పండుగ నిలిచిపోయి గ్రామంలో ప్రతి ఒక్కరి పెద్దల సమ్మతితో, ప్రతి ఒక్కరి చందాతో మొత్తం అందరి కులాలకు మతాలకు అతీతంగా హిందూ ముస్లింకు ఈ పండుగ ప్రతీకగా మా గ్రామంలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా గూగూడు కులాయ స్వామి తర్వాత మా నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గంలో పెద్దజూడూరు గ్రామ పంచాయతీలో ఈ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పండుగలో మా ఊరి గ్రామానికి కడప మరియు రాయచోటి కర్ణాటక జిల్లాల నుంచి భారీ ఎత్తుగా ప్రజలు తరలి వచ్చి వీక్షిస్తున్నారు. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా మా గ్రామంలో వర్ష వాతావరణం కూడా వరుణుడు కరుణించి ఈ పండుగ రైతులకు ఎంతో మేలు చేసే పండుగ భావిస్తారు. అదేవిధంగా మా గ్రామంలో పెద్దలు పిల్లలు అందరూ చేరి ఈ పండుగను ఊరేగింపుగా మా ఊరందరి పురవీధుల్లో తిరుగుతూ మొత్తం ఈ పండుగను ఘనంగా జరుపుకొని మా గ్రామంలో ఎన్నడూ లేని విధంగా 20 సంవత్సరాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగకు మా గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మస్తాన్ స్వామి, జై పీర్ల స్వామి. పోలీసుల సమన్వయంతో పండుగ విజయవంతంగా నిర్వహించబడిందని స్థానికులు పేర్కొన్నారు. కడప జిల్లా వేముల మండలం పెద్దజూడు గ్రామ ప్రజలమైన మేము ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ సంవత్సరం చేసుకోవడానికి ఎంతో సహకరించిన పెద్దలకు, ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఎందుకని అంటున్నానేమో 15 సంవత్సరాలు అవుతా ఉంది. మన మస్తాన్ పీరు ఎందుకు ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సిన పీరు మనం సంవత్సరం జరుపుకోలేకపోతున్నాం. ఎందుకు ఒకసారి ఆలోచించండి. వరుణుడు కరుణించాడు, మన మస్తాన్ స్వామి ఈ సంవత్సరం బాగా మనం నిలబెట్టాము. వరుణుడు కూడా కరుణిస్తున్నాడు. గూగుడి తర్వాత మన పెద్దజూడూరు గ్రామం నెంబర్ 2 ప్లేస్లో ఉండేది. కానీ మన ప్రజలను నిదానంగా ఆలోచించుకొని చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది, మీరు దయ తెలిసి ప్రతి సంవత్సరం దిగాలి. మన మస్తాన్ పీరు అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నిలబడాలి. ఇది జరగాలి. థ్యాంక్ యూ అండి.
వేముల మండలం పెద్దచూడూరు పంచాయతీలోని ఈరోజు మత్స్యాన్ స్వామి పీర్ల పండుగ జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా మేము నిలుపుదల చేసినాము. మళ్ళీ ఈరోజు మత్స్యాన్ స్వామిని తీసుకొచ్చి పెట్టి మేము చేస్తున్నాం, సంతోషంగా చేస్తున్నాం. ఊరంతా గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ ఎక్కడి నుంచో వచ్చి తిలకిస్తున్నారు. జిల్లాలో నుంచి మొత్తం వచ్చారు కాబట్టి ఈరోజు మెరవని ఉంటుంది. రేపు కూడా జల్దీ కార్యక్రమం ఉంటుంది. 29వ తేదీ సోమవారం సాయంత్రము 4 గంటలకు జల్దీ కార్యక్రమం ఉంటుంది. అప్పుడు కూడా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు జరుగుతుందంటే మత్స్యాన్ స్వామి చూడండి, వర్షం కూడా వస్తుంది. మత్స్యాన్ స్వామి మెరవ జరుగుతుందంటే వర్షం వస్తుందంటారు చాలామంది మా ఊరోళ్ళు. ఏమంటారంటే పైర్లు బాగా పండుతాయి, ప్రజలు బాగా ఉంటారని, రైతులు కూడా బాగా సంతోషంగా ఉండాలని అందరూ అంటుంటారు. కాబట్టి మా గూగుడు తర్వాత ఈరోజు రెండో పండుగ పెద్దచూడు గ్రామంలో జరుగుతుంది. అందరికీ సెలవు తీసుకుంటాను.